వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మనం పెళ్లి చేసుకుందామా? ముందుగా మొదటిది తండేల్ కోసం అల్లు అర్జున్ పుష్ప 2 వివాదంతో ఉత్కంఠ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. బుజ్జిదల్లి పాటతో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన తండేల్ యూనిట్ సభ్యులు విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను ఇటీవలే వైజాగ్లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేశారు. వైజాగ్ ఈవెంట్కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని మించి హైదరాబాద్లో భారీ ఎత్తున తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన సినిమా కావడంతో అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటారనే వార్తలు వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను అల్లు అర్జున్ సైతం తన వంతు భుజాన వేసుకున్నారని సమాచారం అందుతుంది. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ హాజరయ్యేందుకు రెడీ అవుతున్నారట. పుష్ప 2 సినిమా ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక వర్గం నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కేసులు ఎదుర్కొని ఒకరోజు జైల్లో ఉండి వచ్చారు. పుష్ప 2 సినిమా వివాదం తర్వాత అల్లు అర్జున్ ఇప్పటి వరకు పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొనలేదు. దాంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ఉత్కంఠ నెలకొంది. నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో ఇప్పటికే వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ను దక్కించుకున్నాడు దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందించిన సినిమా కావడంతో తండేల్ పై అంచనాలు అదే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. పైగా సాయి పల్లవి తర్వాత టాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఆమె విరాట పర్వం సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. అందుకే ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. తండేల్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఆయన సంగీతం అందించిన 3 పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా బుజ్జితల్లి పాట యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న రీసెంట్ సాంగ్స్ జాబితాలో చేరింది. నాగ చైతన్య సాయి పల్లవి జోడీ చందు మొండేటి దర్శకత్వంలో కావడంతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్న తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ పాల్గొంటే బస్ రెట్టింపు కావడం ఖాయం. అదే సమయంలో పుష్ప 2 ఘటనపై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తారా అనే అంశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. సాయి పల్లవికి చందు మొండేటి ఎలివేషన్స్ ఏకంగా వారితో పోల్చేశాడు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మనం పెళ్లి చేసుకుందామా? సాయి పల్లవి తండేల్ సినిమా కోసం ఎలా కష్టపడిందో చందు మొండేటి చెప్పుకొచ్చాడు. తండేల్ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. నాగ చైతన్య సాయి పల్లవి చందు మొండేటి మీడియా ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చందు మొండేటి తాజాగా సాయి పల్లవి హార్డ్ వర్క్ డెడికేషన్ గురించి చెప్పుకొచ్చాడు. సముద్రం మధ్యలోనూ భయపడకుండా నటించేసిందని చెప్పుకొచ్చాడు. ఎంతో మంది సముద్రం మధ్యలో షూటింగ్ అంటే భయపడ్డారని, కానీ సాయి పల్లవి మాత్రం స్విమ్మింగ్ రాకపోయినా ఎక్కడా భయపడలేదని, వచ్చి కెమెరా ముందు నటించిందని చెప్పుకొచ్చారు. ఇక సాయి పల్లవి సెట్ కి వస్తే కూడా ఎంతో సింపుల్ గా ఉంటుందని, పక్కన అసిస్టెంట్లు కూడా ఎవరు ఉండరని అన్నాడు. అలా సింపుల్ గా వచ్చి సన్ స్క్రీన్ ఒక్కటి రాసుకుంటుందట. సినిమా టీం గుంపులోనే ఓ వ్యక్తిగా అలా ఉండిపోతుందట. ఈమె హీరోయినా అని అంతా షాక్ అయ్యేలా కలిసిపోతుందట. తనొక స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు ఇవ్వాలని, ప్రత్యేకమైన గుర్తింపు కోసం కూడా సాయి పల్లవి పాకులాడదని, స్వామి వివేకానంద రమణ మహర్షి టైపులో ఎంతో సింపుల్ గా ఉంటుందని చందు మొండేటి చెప్పుకొచ్చాడు. ఇక ఈ తండేల్ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి మధ్య
మధ్య పోటీ వస్తుందని సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఎవరు గొప్పగా నటించారు అనే చర్చ మాత్రం పెట్టుకుంటారట. తండేల్ మూవీ కోసం అల్లు అరవింద్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, ఎంత కావాలో అంత పెట్టారని అన్నాడు. ఇక ఈ మూవీ కోసం డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్, ఆ పాటలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. బుజ్జితల్లి పాటతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇక రీసెంట్ గా వదిలిన హైలెస్సా పాట అయితే సోషల్ మీడియాని ఊపేస్తుంది. మరి ముఖ్యంగా ఇన్స్టాలో సాయి పల్లవి స్టెప్పులు రీక్రియేట్ చేస్తూ రీల్స్ వదులుతూనే ఉన్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ పేరు మార్చుకోవడం ఉత్తమం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు నెలల క్రితమే న్యూస్ బయటకొచ్చింది. అయితే యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయింది. కానీ పేరు మాత్రం భలే పవర్ఫుల్ గా ఉందని అభిమానులు సంబరపడుతున్నారు. కట్ చేస్తే ఇదే పేరుతో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ప్రోమోలు, లిరికల్ వీడియోలు చూస్తే వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. ఫిట్ అయితే మాత్రం మారు మోగిపోతుంది. అదే జరిగితే భవిష్యత్తులో ఇదే డ్రాగన్ టైటిల్ ని తారక్కి పెట్టుకోవడం కుదరదు. గతంలో ఇలాంటి సమస్య పలు సందర్భాల్లో వచ్చింది. కలేజా, కత్తి, గ్యాంగ్ లీడర్లకు కాంట్రవర్సీ వచ్చినప్పుడు నిర్మాతలు వాటి ముందు హీరోల పేర్లు పెట్టి మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడు ఇలా కుదరదు. ఒకవేళ ఎన్టీఆర్ డ్రాగన్ అని పెట్టినా సింక్ అవ్వదు. పైగా యాంటీ ఫ్యాన్స్ కావాలని ప్రదీప్ డ్రాగన్ పోలిక తీసుకొచ్చిన సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. సో ప్రశాంత్ నీల్ దేనికి కట్టుబడతాడనేది ఇప్పుడే చెప్పలేం. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయినా తారక్ లాంటి పాన్ ఇండియా హీరో పూర్తిగా టైటిల్ మీదే ఆధారపడ్డు. కానీ అలా అని దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి కూడా లేదు. దేవరా కూడా వేరొకరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందంటే అడిగి తీసుకోవడం ఫ్యాన్స్ కి గుర్తే. కానీ డ్రాగన్ కు ఆ ఛాన్స్ లేదు. పైగా అది తమిళంతో పాటు తెలుగులో కూడా సమాంతరంగా రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఎంటర్ ది డ్రాగన్ అని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేయొచ్చు. కానీ మరి అంత ఇంగ్లీష్ సౌండింగ్ ఉన్న మాస్ కి చేరడం కష్టమే. గేమ్ చేంజర్ విషయంలో ఈ పొరపాటు జరిగింది. చూడాలి తారక్ నీల్ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.